అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇండియా కూటమి సభ పెట్టారు ఢిల్లీలో. ఆ, మంచి జోష్ మీద ఉంది కూటమి. అంటే మునిపెన్నడూ లేనట్టుగా జోష్ మీద ఉంది. ఒక బాగా ఆసక్తికరమైన అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీకి 180 సీట్లు కూడా రావు, ఎంపీ సీట్లు అని ఆయన సవాల్ విసిరారు. మమతా బెనర్జీ గారు 200 సీట్లు దాటితే కష్టం, 200 సీట్లు తెచ్చుకుని చూపించండి దమ్ముంటే అని చెప్పి ఆవిడ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బస్తీ మీద సవాల్ కానీ మోడీ గారికి సవాల్ విసిరారు. సార్, ఎలా ఉండబోతోంది ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ ఈసారి? ఏమండి, మాలాంటి వాళ్ళు చెప్తే మీకు లోకువా చెప్పేళ్ళే అనుకుంటారు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి వెళ్తురా బాబు అని 2.5 ఏళ్ళ నుంచి చెప్తాం. చెప్పేవాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళే, చాలా ముఖ్య మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాళ్ళే అనుకున్నారు. నేను వీళ్ళు 200 సీట్లు దాటడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మన కళ్ళు లేవా, మనకు బుద్ధి లేదా, ఏం జరుగుతుందో తెలియట్లేదా దేశంలో? ఏంటండి, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 500 ఉన్న గ్యాస్ ఇవాళ ఎంత అయిపోయింది? నీకు ఆ వాళ్ళ సబ్సిడీ ఎంత పడింది బ్యాంకులో? ఇవాళ 19 రూపాయలు, 12 రూపాయలు 40 పైసలు అలా పడుతున్నాయి. ఒళ్ళు తెలియదే మనకి? స్పృహ లేదా? నోట్ల రద్దు పేరు చెప్పి నడ్డి విరగొట్టారు. అది అయాలు తెల్లలేదు. యాటర్స్ కమ్యూనిటీ అంటే బాగా డబ్బున్న వాళ్ళు దోలు తీరిపోద్ది అనుకున్నారు కొంతమంది. అసలు దోలు తీరింది వాళ్ళకే. జిఎస్టీ అప్పుడు ఇది వరకు బిల్లు వద్దులే అంటే కొంత ఏదో వచ్చేది, ఇప్పుడు మొత్తంగా కొడేస్తున్నారు. తర్వాత ఈ 5 ఏళ్ళ టెన్యూర్లో కరోనా విలవిల్లాడిపోయి దేశం రోడ్డు మీద వచ్చేసింది. ఇదంతా వాళ్ళ వైఫల్యం. అలాగే మోడీ గారి విజయాలు కూడా ఉన్నాయి. ఇంటికి ఇనపశీల, బయటికి బంగారశీల అని ప్రపంచం అంతా కూడా బాబోయ్ బలివుడరు బాబు ఇతను గెట్టవది బాబు ఎంచుకుంటున్నాడు అంటున్నారు. మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాడు, భారతదేశం వెలిగిపోతుంది, అంతర్జాతీయంగా మంచి పేరు. నిజం, అది నిజమే, ఖచ్చితంగా అది నిజం. నేను మోడీ గారిని విమర్శించనండి, ఎందుకంటే అది లోపాలు మనలో పెట్టుకుని ఆయన అనుకుంటాం. ఆయన ధోరణిలో ఆయన చేస్తున్నాడు. రామాలయం కడతా ఉన్నారు, కట్టేశారు. అక్కడ మసీదు పాడగొట్టిన కాడికి ఆపైనా కొంచెం పక్కన కట్టేశారు, బాగానే కట్టేశారు. అయిపోయింది, మన కోరిక తీరిపోయింది. ఓ దండం పెడతాం వాళ్ళకి. తర్వాత 370 ఆర్టికల్, కాశ్మీర్, ఈ అన్ని వ్యవహారాల్లో మనం ఏం కోరుకుంటున్నాం అవి చేసేసారు. అలాగే రాహుల్ గాంధీ గారు మాట చెప్తారు, 200 సీట్లు దాటో లేకపోతే 180 సీట్లు దాటో మమతా బెనర్జీ అని. ఇక్కడ వీళ్ళందరూ మంచోళ్లే, అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో రొయ్యలు మారిపోయినట్టు వీళ్ళందరూ యునైటెడ్ గా ఉండి జాగ్రత్తగా నిజంగా ఓడించాలని కోరుకున్నప్పుడు వాళ్ళు వ్యవహరించాల్సిన తీరు ఏంటి, అది ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ప్రజలకి ప్రత్యామ్నాయం, మేమురా ఉన్నాం ప్రత్యామ్నాయం అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది చెప్పనంత వరకు మోడీ గారే మునగాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే వాస్తవ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారి పట్ల దేశం వైఖరి, అభిప్రాయం మారింది. రాహుల్ గాంధీ గారు నిర్మలంగా ఉంటారు, నిష్కల్మషంగా కనిపిస్తారు. ఇందులో నోట్ అవుటే కదా. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్, అంతే కదా. అతను మాటలను బట్టి లేకపోతే ఇది బట్టి అతను పప్పు గిప్పు అని అన్నారు. మనం అలా కాదు. అతను దేశం మనసు తెలుసుకోవడానికి బయలుదేరాడు. దేశం అతని మనసు తెలుసు, ఇది మనం గమనించాం కదా. ఇలాగా పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నిరాడంబరంగా కనిపిస్తాడు. అతిశయంగానే, అహంకారంగానే, దురహంకారంగానే, ఆడంబరంగానే కనిపించదు. ఇది స్పష్టంగా మనం చూస్తాం. అలాగే వాళ్ళ నాయన ప్రధానమంత్రి చేసింది, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి చేసాడు. వీళ్ళ ఆధ్వర్యంలో యూపీఏ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చినా ఈయన ప్రధానమంత్రి పదవికి ఆశపడలేదు, తీసుకోలేదు. అలాగే వాళ్ళ తాతగారు కూడా, వాళ్ళ నాన్నగారు ముత్తాత గారు కూడా ప్రధానమంత్రి చేసాడు ఈ దేశానికి. ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఎంతవరకు పాల్గొన్నారో చొక్క నలగకుండా అయినా సరే వాళ్ళు పాల్గొన్నారో, జైల్లో ఉన్నారు కదా. మరి అలా ఉన్నాడనే కదా పోరాటం చేయండి కేసీఆర్ గారికి ఇచ్చేసారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా. అంటే అది ఒక ఆనవాయితీ. అయినా సరే అక్కడ అతను ఆ ఛాయలు కనపడవు. పైగా బీజేపీ పట్ల అందరికీ, నాతో సహా అందరికీ కూడా కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేక భావజాలతో, మామూలు వ్యతిరేకత కాదు. అలాంటి ఉన్నవాళ్ళు కూడా బీజేపీ పట్ల విముఖత, ఈ మోడీ గారిని చూస్తే ఇంటర్ బాబు ఇలా ఉన్నది, వీళ్ళకి ఏదో అనుకున్నాం, అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా అయిపోయింది. ఆటోమేటిక్ గా డెఫినెట్ గా కాంగ్రెస్ పట్ల సానుకూలత ఏర్పడింది. అలాంటి వాడికి అలాగ అనిపించిందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పట్ల ఎప్పుడో ఒకప్పుడు ఓటేసిన వాళ్ళకి ఇంకా ఉంటది కదా. అసలు కాంగ్రెస్ పేరు చెప్తేనే మేము ఆమె దూరం పారిపోయే వాళ్ళకి వాళ్ళ మీద కొంచెం ఎంతో కొంత లొంగసూతున్నాం. అలాంటిది మోడీ గారి పట్ల ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మోడీ గారికి చంద్రబాబు గారు కావాల్సి వచ్చాడు. వాళ్ళు ఏదో మాట్లాడతారు, చంద్రబాబు గారు దేవుళ్ళాడే వాళ్ళు కావాలని. చంద్రబాబు గారిది ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం కలిసి వస్తుందిలే, ఇక్కడ గోళ ఎలాగైనా మనం వాళ్ళు సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ఎవడొస్తాడు చేయాలి,
ఈ లోపల ఈ లాండ్ ఆర్డర్ ఈ జగన్మోహన్ రెడ్డి అటు కూర్చొని తట్టుకోవాలంటే వీళ్ళతో సహాయం కావాలనుకున్నాడు. వాళ్ళేంటి ఇక చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎలా కావాలి, 15 సీట్లు దాటకుండా కావాలంటే అందుకనే పనికిమాలిన అందరినీ పెట్టి 6 సీట్లు దొబ్బేశారు, ఎంపీ సీట్లు. ఎంత అన్యాయం అది. అంటే వాళ్ళది ఏంటంటే ఇలాంటివి మాట్లాడితే కోపం వస్తుంది వాళ్ళకి. టీడీపీ వాళ్ళు కూడా పొత్తు ధర్మాలు అయ్యి అంటారు, కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా. ఎందుకంటే అప్పనంగా అవతలకి అప్పచెప్పడానికి అన్నట్టుగా కనపడుతుంది. ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. డెఫినెట్ గా నేనైతే రాహుల్ గాంధీ గారు, మమతా బెనర్జీ గారు వాళ్ళు అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తాను. నేను చెప్పేది కూడా అదే. మీరు చెప్పండి, ఎక్కడ బీజేపీకి వాళ్ళు ఎన్ని సీట్లో పోటీ చేస్తున్నారో, ఎన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి? దక్షిణాదిలో సీన్ ఏంటి? ఉత్తర భారతంలో యూపీ తప్ప వాళ్ళకి ఎక్కడ ఉంది సీను? యూపీలో కూడా సగం సగం పడిపోతున్నాయి వాళ్ళకి. బీహార్ నితీష్ శాస్త్రలతోటి, నితీష్ ఎపిసోడ్ తోటి వాళ్ళు ఆ కాంట్రీ చుమ్మేస్తున్నారు. మహారాష్ట్ర రగిలిపోతా ఉన్నారు. కేరళలో అడ్రస్ ఉండదు, సౌత్ లో అడ్రస్ లేదు. ఒరిస్సాలో ఇంకా నవీన్ పట్నాయక్ ఆయన ఒరిస్సా మాట్లాడతాం, ఒడియా మాట్లాడతాం రాబోయే ఆయన అంటేనే ఇష్టం వాళ్ళకి. మధ్యప్రదేశ్ సెంటిమెంట్ ఏంటంటే అసెంబ్లీ ఎవరు కొడితే పార్లమెంట్ వాళ్ళకి హారతి ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే హారతి గైకొనమ్మా, ఇంటికి వెళ్ళి పోమ్మా, పోయి రావమ్మా అని చెప్తారు బీజేపీకి. రాజస్థాన్ పంజాబ్ పరిస్థితి చూసుకోండి. ఇలాగా కాంగ్రెస్ పార్టీ బీహార్లో కూడా, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ఇలాంటి చోట్ల బీజేపీకి ఏనవుతా చెప్పమనండి. వాళ్ళకి దడదలు ఆడిపోతున్నారు. ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుడు దాకా అధికారం చలాయించి దురహంకారాలని చలాయించి, అధికారం పెత్తనం చలాయించి, మాకు తిరుగులేదు, సాగినంతకాలం తమంతటి వాడు లేడనుకుని విర్రవీగిన వాళ్ళందరికీ ఎలాంటి పరాభవం జరుగుతుందో చూస్తున్నాం మనం. రేపొద్దున అటువంటి పరాజయం ఎదురై అటువంటి పరాభవం జరుగుద్దేమో అని చెప్పేసి గజగజ వణికేస్తున్నారు వాళ్ళు. ఎలాగైనా చేజిక్కించుకోవాలని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న అన్ని వాడేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి మీకు జయానికి తప్పని పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఆత్మగౌరవం, మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. అయినా సరే తప్పదు. బానిసగా నీ బతుకు బండ బారిపోవాలంటే ఎస్, ఇది బానిసల స్వర్గం అనుకుంటున్నాం మనం. తప్పదు. ఎవరి కోసం అండి? ఏం చేస్తాం? మీరు ఏం చేయగలరు? ఇది ప్రజలకి ఒక రకంగా అర్థమైపోయింది. వీళ్ళు మనకు తప్పదురా బాబు, వీళ్ళు మూట మోయాలరా బాబు అనుకుంటున్నారు. ఈ మూట మొయ్యాల్సింది మన నెత్తిన పాడేశారు. వాళ్ళు గెలిపించి తీరాలన్నట్టుగా అన్నారు. టీడీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓట్లు. వాళ్ళు కూడా తప్పదు. చంద్రబాబు గారు గౌరవం కాపాడాలంటే వాళ్ళు గెలిపించి తీరాలి. అదే వాళ్ళ బలహీనత. టీడీపీ కూడా బలమో బలహీనత చంద్రబాబు గారే. ఇప్పుడు అయితే టీడీపీ కార్యకర్తలతోటి రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళు డేంజర్ అవతలవాడికి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి దండం పెట్టేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా జనసేన గెలుచుకుంది. టీడీపీ కార్యకర్తల మనసు జనసేన గెలుచుకుంది. అలాగే బీజేపీ కూడా గెలుచుకోవాలి. అంటే ఊరికే గెలుచుకోవాలంటే 4 గవలలా వేసేసి 3 పడిపోయింది లేకపోతే 4 పడిపోయింది అని చెప్పేసి గెలుచుకుంటాం కాదే. ఈ పోలీసు వాళ్ళు అందరినీ మార్చేయాలి. ఇప్పుడు ఉన్న రెడ్డిలు అందరినీ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, టకమ్మని. జగన్ న్యూట్రల్ గా ఉండేవాడిని తీసుకొచ్చి ఆ స్థానాల్లో పెట్టాలా. ఈ అరాచకాలు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ ఎక్కడికక్కడ తుక్కురాగొట్టేయాలా, కేంద్ర బలగాలు దింపాలా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చేయాల్సిన వాళ్ళు. అవన్నీ చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపితే చాలు. వీళ్ళకి చేయగలదు, వీళ్ళ వైపున ఉండగలదు. నిష్పక్షపాతంగా చేయాలి, అంతేగాని అప్పబావ మాటలు మాట్లాడకూడదు. అది తెలుసుకోవాలా. అందులో జీవీఎల్ నరసింహరావు ఇలాంటి వాళ్ళకి ఏదో ఓడబోటు చేసినట్టు ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవడవయ్యా? హూ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్కి యూపీకి నుంచి యూపీఎల్ మాట్లాడు. అతను ఉన్నాడు కదా, జోగో పోగో యోగో, అక్కడికి వెళ్ళి మాట్లాడు. నువ్వెవడో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి? హూ ఆర్ యూ? నాకు తెలుగు వస్తే సరిపోతా. నువ్వు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే బీజేపీ మీద వికారం వచ్చేస్తుంది, మళ్ళీ వామిటింగ్స్ వచ్చేస్తాయి. మా నోళ్ళు ముయించాలంటే వాళ్ళు అక్కడ కనపడకూడదు. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, మేము మాట్లాడతాం. ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు నరసాపురం సీటు ఎలా చేశారంటే వాళ్ళ మీద నమ్మకం ఎలా ఉంటుందండి చెప్పండి. రాజు గారు మంచోడు చెడ్డోడు పక్కన పెట్టండి, ఆయన ప్రజాదరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వ్యతిరేకి. అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడ మాట్లాడితే డంకలు ఉంటారు జనం. అది కాదని చెప్పేసి ఎవరినో తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇప్పుడు అక్కడ లబో దిబ్బోమంటున్నారు కింద 7 ఎమ్మెల్యేలు. ఇదేట్రా బాబు, మనం ఇండి పోయాలా మనం అనుకుంటున్నారు. అసలు వాళ్ళు ఇప్పుడే ఆర్థిక భారం ఈ ఎన్నికలంటే. మళ్ళా
ఇంకో మూట తెచ్చి నెత్తిమీద పెట్టి ఇప్పుడు ఆల్రెడీ 2 బత్తాలు 3 బత్తాలు మోస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇంకో మూట నెత్తిమీద పెట్టి ఇన్ని కూడా మోయిండంటే వాళ్ళు నా పేరులోనే వరాలు కానీ జేబులో వరాలు లేవండి అంటున్నాడు. ఆ? మా కారు ఖర్చులు మా డీజిల్ ఖర్చు కూడా మీరు పెట్టాలని అంటున్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ లో ఉంటే సరిపోద్దా? ప్రజల్లో ఉండొద్దా? ఇవన్నీ గమనించుకోవాలా. నా అభిప్రాయం మీరు అడిగినట్టుగా ఇండియా కూటమి అందరూ అనుకున్నంత బలహీనంగా లేదు. చాలా మంది సర్వేలో వచ్చిన మీడియా అంతా మనం కొనేసుకున్నాం కదా అని చెప్పాడు మనం జై జై అంటారు. అలాగే ఎన్డీఏ అంత బలంగా లేదు. చాలా డౌట్. టీడీపీ రావటం వల్ల ఎన్డీఏకి కొంచెం వాళ్ళు ప్రివిలేజ్. చంద్రబాబు నాయుడు గారు అటు ఎన్డీఏలోకి వచ్చేటంటే రేపు పొద్దున్న 10 మందిని పోగేస్తాడని అటువంటి అటువంటి దాని పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించాలి? వాళ్ళు బెంకం. వీళ్ళు చంద్రబాబు గారికి లొంగిపోయినట్టు కనపడకూడదని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకెన్నాళ్ళు 2 నెలలు. 2 నెలల తర్వాత వాళ్ళకి అవసరమైంది అనుకోండి మోకాళ్ళ మీద కూర్చోబెట్టేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం సార్, ఎన్నికల ముంగిట ఉన్నాం కదా, ఏం జరుగుతుందో కొన్ని వారాల్లో తెలిసిపోతుంది. ధన్యవాదాలు.